హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ యామ్ అఖిల. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈరోజు టిఫిన్కి వచ్చేసి అమ్మ దోశ చేశారు. అవి రాగులు, సజ్జలు, జొన్నలు కలిపి మిక్సీ పట్టిన పిండి అండి. దోశ బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట. కొంచెం టేస్ట్ కూడా బాగానే ఉంది. మా నాన్నకి అలా వేసి పెడితే మంచిగా ఉండిద్ది, హెల్త్కి మంచిది కదా ఎవరైనా తిన్నా అని చెప్పేసి చేశారనమాట. ఇంకా ఈవినింగ్ టైం అండి, కాసిన పందులు ఉంటే అవి వేపుతున్నారనమాట అమ్మ. చాలా రోజుల తర్వాత పొయ్యి మీద పెట్టిందనమాట. ఇంకా నిదానంగా చేసేసి పక్కన పెడతాము అని చెప్పేసి. ఇవన్నీ ఎప్పుడు అమ్మ ఇంట్లోనే చేస్తారండి. ఇంకా ఇంట్లో కందిపప్పు లేవన్నమాట. వాటి కోసం అని చెప్పేసి వేపుతున్నారు. ఇంకా ఈవినింగ్ టైము నాన్న పని నుంచి వచ్చేసరికి తినడానికి ఏదన్నా ఉంటే బాగుండని చెప్పేసి కొంచెం గారెల పిండి వేసామను. ఇంకా ఆ పొయ్యి మీద అవి వేపిన తర్వాత దాని మీదే పెట్టేశారండి బాండి. ఇంకా అమ్మ గారెలు వేస్తున్నారు, నేను ఇంకా మిగతా పనులన్నీ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా నాన్న వచ్చే టైం అయింది. ఈరోజు ఫుల్ డే అనమాట నాన్నకి పని. వేరే ఊరు వెళ్ళారండి. మా ఊర్లో ఏం పని లేదండి. ఇంకా ఏదన్నా పని కట్టెలు కొట్టడం, ఉరిగడ్డి బండికి ఎత్తడం ఇలాంటివన్నీ పక్క ఊరికి వెళ్ళే చేస్తారనమాట ఇప్పుడు. ఇంకా అది కాక ఈ మధ్య ఈవినింగ్ టైము వర్షం పడుతుందండి లైట్గా తుప్పర్లో. ఇంకా మార్నింగ్ నాన్న పనికి వెళ్తా అన్నం వండేశారు కదండి క్యారేజీలో పెట్టి పంపించడానికి. ఇంకా అదే ఉంది. ఇంకా కర్రీ ఏం చేయలేదండి. ఇంట్లో పచ్చడి, పండుమిర్చి, మామిడికాయ పచ్చడి ఉంటే అవి వేసుకొని తిన్నామాట మధ్యాహ్నం. ఇంకా సాయంత్రం ఏదన్నా చేయాలి కర్రీ. అంతేకాకుండా ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవండి. కూరగాయల బండి కూడా ఇంకా ఏం రాలేదన్నమాట ఈ మధ్య కాలంలో. ఊర్లో అయితే ఇంకా దొరికితే టమాటాలు ఒక్కటే దొరుకుతాయి. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇంకా అవే దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు ఇంట్లో కోడిగుడ్లు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇంకా ఏదన్నా అర్జెంటు నాన్న ఇలా పనికి వెళ్ళాలి అని అనుకున్న టైంలో అవి వేసి కర్రీ చేసేసి క్యారేజీలో పెట్టి పంపిస్తారనమాట అమ్మ. ఇంకా మేమంటే ఇంకా పచ్చళ్ళు ఒకటి ఇంట్లో ఉంటాయి కాబట్టి అవే వేసుకొని తింటాము. సరే ఇంట్లో ఎక్కడైనా కూరగాయల మొక్కలు కానీ అవి వేసుకుందామంటే మాకేమో అంతగా ప్లేస్ లేదండి. వేసుకోవటానికేమో కుదరదు. మా నాన్నకి అవన్నీ పెంచుకోవాలంటే, మొక్కలు అవన్నీ పెంచుకోవాలంటే చాలా ఇష్టం, కానీ ప్లేస్ ఏమో లేదు. అయినా అప్పటికి ఊరకుండకుండానే ఉన్న ప్లేస్లోనే విత్తనాలు వేసి నాటుతూ ఉంటాడు. తీసుకొచ్చి ఇంట్లో ఉన్నాయి అవన్నీ వేస్తూనే ఉంటాడు. మా ఇంట్లో ఉన్నాయి కదండి, ఇంకా వాళ్ళు అటు ఆడుకుంటా ఇటు ఆడుకుంటా వాటితో కాసేపు టైం స్పెండ్ చేస్తాము. సాయంత్రం పూట వాటితో కొంచెం ఆడుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అమ్మ పని అమ్మ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవడము. ఇంక ఇలాగే ఉంటుందండి విలేజ్ మాకు. ఇంకా అంటే ట్రావెలింగ్ చేయాలంటే కష్టమండి. మా ఊరికి ఆటోలే ఉంటాయి, బస్సు ఉండదు. ఆటోలు కూడా ఎప్పుడో ఒకటి ఉంటుంది అన్నమాట. వెళ్ళి రావడానికి చాలా టైం పట్టిద్ది. అందువల్ల ట్రావెలింగ్ చేయడం కొంచెం కష్టము. ఏదన్నా ఓన్గా మనకి బైకు. ఇంకా అప్పటికే కందులేపి అవి పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది, చీకటి పడిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.